రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను ఎవరు విభజన చేయమని అడిగారు? ఎవరు మాకు కలపాలని అడిగారు? చంద్రబాబు నాయుడు వెంటనే స్పష్టంగా ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కూడా ఇటువంటి దుర్మార్గం జరగల. 1882 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ రికార్డులు కానీ రెవెన్యూ రికార్డులు కానీ గమనిస్తే రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలు అప్పటి నుంచి ఇప్పుడు 145 సంవత్సరాలుగా ఒకటిగానే కలిసి కొనసాగుతూ ఉన్నాయి. కేవలం ప్రపంచంలోనే దొరకని అత్యంత విలువైన 1,60,000 ఎకరాల్లో ఉన్న నాణ్యత కలిగిన మొదటి క్వాలిటీ ఎర్రచందనం కోసం మీరు తిరుపతిలో కలుపుకుంటున్నారా? రెండవ క్వాలిటీ చైనాలో ఉంది. లేకుంటే పెంచల నరసింహస్వామి క్షేత్రం 44 లక్షల సంవత్సరాల క్రితం ఉంది. ఆ క్షేత్రాన్ని కబలిచ్చేందుకు కలుపుకుంటున్నారా? లేదా సైదాపురంలో క్వాడ్జీ మైనింగ్ మైకా ఉన్నాయి, దాన్ని కబలించడానికి ఏమైనా కలుపుకుంటున్నారా? ప్రత్యేకంగా కండలేరు డ్యామ్ రూల్ ప్రకారం చెన్నైకి నీళ్ళు వేయడానికి మాత్రం నిర్మింపబడింది. వరదలు వస్తే వాళ్ళకి వదిలేస్తారు. కరువు వచ్చినప్పుడు మాత్రం నెల్లూరు జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుంది. కండలేరు డ్యామ్ మెయింటెనెన్స్ తిరుపతికి పోతుంది. మట్టి కట్ట మాత్రం పొదలకూరు మండలం ద్వారా నెల్లూరు జిల్లాకు వస్తుంది. నీళ్లు వాళ్ళు తీసుకొని కరువు సమయంలో నెల్లూరు ప్రజలకు నోట్లో మట్టి కొట్టాలని ఉన్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణ, ఆంధ్రాకు సమాన భాగాలుంటే కరువు సమయంలో ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకున్నారు. ఇక్కడ కండలేరు డ్యామ్ను కానీ విభజిస్తే ఇరు జిల్లా అధికారులు ఘర్షణ పడాల్సి వస్తుంది. తెలంగాణ కండలేరు ముంపు నిరుద్యోగుల జాబితా ఉంది. 2,500 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా మారిపోతే మీరు మా పరిధిలోకి వచ్చారు, ఇప్పుడు దాకా కోర్టు ఆర్డర్లు అన్నీ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి, మాకు సంబంధం లేదంటారు. వాళ్ళ కలమెలుక్కుంటున్న 6 సంవత్సరాలు పడుద్ది. ఏ విధంగా చూసినా మాకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని సహించము. నెల్లూరు జిల్లాని ముద్దు, తిరుపతి జిల్లా వద్దు, సేవ్ నెల్లూరు జిల్లా పేరుతో ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం.